అయినా సరే దీనికి మించింది లేదు అనుకొని రావటం ఇక్కడికి జరిగింది. ప్రభునేసుక్రీస్తునామములో యూట్యూబ్ తరపున, ఆదరణకర్త తరపున, అధ్యయనం తరపున కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడన్నా అప్పుడప్పుడు నేను లైవ్లోకి వచ్చి ఒక మెసేజ్ పెట్టడం లేదంటే జస్ట్ చూసి ఎంతో జరుగుతూ ఉంటుంది. ఈలోపు మేము వెళ్ళే స్పాట్ వచ్చేసిందిగా ఆగిపోయింది. ఏదేమైనప్పటికీ సేవలో ఉంటూ లైవ్ ఫాలో అవటం అనేటువంటిది వాక్యం పట్ల మీకున్నటువంటి ఆ శ్రద్ధ, దైవజనుల మీద ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ వాక్యం యొక్క అనుభవాన్ని మీరు కూడా ఇష్టపడుతూ ఉన్నారు కనుకనే ప్రతిసారి చక్కగా అటెండ్ అవుతూ ఉన్నారు. ఎంతైనా మిమ్మల్ని అభినందించాలి. మిమ్మల్ని కూడా ఒకరే ఉన్నా నేను ఒక్కదాన్నే కాదు అని మరి దేవునితో మనం ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి ఒక్క మాటే దీన్ని ఇలాగ కొనసాగిస్తూనే ఉండాలి. వచ్చేటప్పుడు కూడా వింటూ ఉన్నా ఈ 3 అధ్యాయాలు పుస్తకాలను చక్కగా చెప్పాలి అనేటువంటి వారు చెప్పగలరు. భయం ఎందుకంటే కాంట్రవర్సీలు ఎక్కువైపోతే ఎందుకు వచ్చింది అని అయినా చెప్తారు కూడా అన్న చాలా చక్కగా చెప్పేదానికి దేవుడు ఆయనకి జ్ఞానం ఇచ్చారు. ఆయన లాంగ్వేజ్ మార్పు, ఆయన డిఫరెంట్ స్టైల్, ఆయన లైఫ్ స్టైలే వేరైపోయింది. చెప్పండి కూడా దేవుని కనపడతాడు. కానీ చాలా సంతోషం. మన గుంటూరు పట్టణానికి ఒక మంచి అనుభవజ్ఞులైనటువంటి దైవజనుడి నామకార్థం అన్న పదం నాకు నచ్చలేదు. నామకార్థం కాదు, నామకార్థం అర్థంలో యథార్థమే ఉందన్నమాట. ఎప్పుడైతే ఇది నేను నెగిటివ్ అని ఒక వ్యక్తి తన జీవితంలో ఒప్పుకుంటారో అదే పాజిటివ్ అన్నమాట. చెడ్డోడు ఎప్పుడు నేను చెడ్డోడు అని చెప్పుకోండి కదా, కానీ మంచోడే ఉన్నటువంటి తగ్గించుకున్నటువంటి దాన్ని బట్టి. అయితే ఒక్క మాట నేను ఫస్ట్ టైం బైబిల్ కాలేజీలో ఒకే ఒక మాట విన్నాను. అందుకని జీవితంలో బైబిల్ని ఎక్కువగా ఇప్పుడు సేవలోకి వచ్చిన తర్వాతే చదివింది తక్కువ. ఒక మాట చెప్పాలంటే ప్రార్థన చేసుకోవటం, వెళ్ళిపోవటం జరుగుతూ ఉంటుంది. బైబిల్ చదివింది నేను 2 సార్లే మొత్తం. కానీ సామెతల గ్రంథం, కీర్తనల గ్రంథం ఇంక ఇన్ని అని లెక్క చెప్పలేను. 14 పుస్తకాలు అయితే లెక్కే లేదు. రోజుకు ఒక పుస్తకాన్ని అంటే చదవాలన్న పేరు గొప్ప కోసం కాదు, దేవుడు ఆ సమయం ఇచ్చాడు. వ్యాపారం చేసుకుంటూ ఖాళీ టైం అంతా దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి పరిస్థితులు కూడా బాధలు అంతా ఎక్కువ ఉన్నాయి కనుక దేవుని మీద ఆనుకోవటం జరిగింది. ఆ సమయంలో వాక్యమే నన్ను బ్రతికించింది. వాక్యానికి ఉన్న బలం ఎంతంటే చచ్చిపోవటానికి వెళ్ళినటువంటి నన్ను ఆ సమయంలో ఎవరు రారు కదా, ఒంటరిగానే ఉంటాము. అలాంటి తీర్మానాలు ఒంటరిగానే వస్తాయి. అయితే దేవుని వాక్యం ఇలా మందిరంలోకి వెళ్ళినప్పుడు కొందరు వ్యక్తుల్లాగా ఇలాగ నేను అనుభవం చూశాను. నన్ను వచ్చి ఇలాగ కౌగిలించుకున్నదే దేవుని వాక్యం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఫస్ట్ టైం ఒక మాట చెప్పారు. ఏంటంటే 2వ అధ్యాయము తిమోతికి రాసినటువంటి పరిశుద్ధుడైన పౌలు గారు 2వ పత్రికలో 15వ వచనంలో ఒక మాట ఉంది. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. అంటే సత్యవాక్యమును మనము ప్రకటించేదానికి సిగ్గుపడనక్కర్లేని పనివానిగా దేవుని సన్నిధిలో మనల్ని మనమే యోగ్యునిగా ఆయన ఎదుట నిలబడగలిగే దానికి మరి ఉపదేశించేయాలి అని అంటే మొదట తెలిసి ఉండాలి కదా. ఉపదేశించేవారు ఆ ఉపదేశ క్రమాన్ని మనకు బోధిస్తూ ఉన్నప్పుడు దాన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే పౌలు గారి పత్రికలకి మరి మన అపోస్తులు రాసినటువంటి సువార్తలకు కానీ కొన్ని పేతురు రాసిన పత్రికల్లో డిఫరెంట్ మనం చూస్తాం. పౌలు గారు రాసిన ప్రతిదీ అనుభవపూర్వకంగా జ్ఞానయుక్తంగా ఉంటాయి. అపోస్తుల ద్వారా అద్భుతాలు జరిగినా వారు రాసినటువంటి పుస్తకాలు ఎందుకంటే అందరివి దేవుని ఆత్మచేత దేవుడు వ్రాయించినప్పటికీ ఆ వర్షను మాట్లాడేటువంటి వర్షను వేరే విధానంలో పౌలు గారి ప్రసంగాలకు, పేతురు గారి ప్రసంగాలకి డిఫరెంట్ ఉంటుంది. ఇదేంటంటే ఆత్మతో. మా లాంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఎవరి యొద్దనో నేర్చుకోలేదని యేసు ప్రభు చెప్పినట్టుగా మేము ఒక సూపర్ డూపర్ డైలాగ్ వదిలేస్తాము. నేర్చుకున్నటువంటి వారు ఏంటంటే థియాలజీ ప్రకారము, సబ్జెక్టు ప్రకారము
వాళ్ళ ప్రసంగాల్లో ఒక మంచి మీనింగ్ ఉంటుంది. ప్రసంగం మొత్తం చెప్పిన మధ్యలో ఒక పదానికి అర్థం చెప్పారనుకోండి, ప్రమోద్ గారు లాంటి వాళ్ళు, అన్నగారు లాంటి వాళ్ళు, అండి జాన్ మోహన్ గారు లాంటి వాళ్ళు ఏమనుకుంటాం, అబ్బాయి భలే ఉంది పదం, ఈ పదానికి నేను ఎక్కడ అర్థం లేదు అంటాం కదా, అవునా కదా. నేను బైబిల్ కాలేజీకి వచ్చిన తర్వాత అందరికి ఒకే క్వశ్చన్ వేసేదాన్ని. బైబిల్లో అన్ని విషయాల్లో చిన్న పేర్లన్నింటిలో చిన్న పేరు ఎవరిది అనేదాన్ని, పెద్ద పేరు ఎవరిది అనేదాన్ని. అంటే అక్కడ నేర్చుకున్నాం కదా, ఓహో మహర్షిలా రాసుపాస అంట, బాబు ఇంత నిజమే కదా అని అంట. ఎందుకంటే వాళ్ళ బాధకి విలువ ఉంటుంది, మన బాధకి శక్తి ఉంటుంది, కానీ ఏది తీసివేసేది కాదు. కానీ నేర్చుకోవటం చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అన్నమాట, ప్రాముఖ్యమైనటువంటి విషయం. మీరు దైవజనుని యొక్క అధ్యయనాన్ని ఫాలో అవటం అనేటువంటిది చాలా గర్వించదగినటువంటి విషయం. కాబట్టి ఇలా మీరు జాయిన్ అవుతూ ఇంకా అనేక మందిని కూడా జాయిన్ చేస్తూ ఇలా మన ప్రపంచాన్ని పెంచుకుంటూ, ప్రోత్సహించుకుంటూ, కనపరుచుకుంటూ మన బోధని, మన పరిచర్యల్ని, సంస్థలు వేరు కావచ్చు, బోధలు వేరైనా దేవుడు ఒక్కడే కదా, ఆ ఒక్కడి అనుభవాన్ని మన జీవితాల్లో రంగరించి పోస్తూ ఉన్నటువంటిది ఉపదేశం. కాబట్టి ఆ క్రమంలో ముందుకు సాగిపోవాలని మనం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాం. సమయం ఇచ్చినటువంటి అధ్యక్షులు చక్కటి మాటలు శుభాలు తెలియజేస్తున్న మరి గారు, ఆదరణకర్త మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, అధ్యక్షులు, మరి యూపీఎఫ్ G12 సభ్యులైన వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయంలో అధ్యయన ప్రార్థన కమిటీ వారు కేక్ని సిద్ధపరిచారు. కేక్ కటింగ్ చేసుకుందాం 5వ వార్షికోత్సవ సందర్భంగా. అట్లాగే పూలమాలలు కూడా మరి సిద్ధపరచబడినవి, సన్మానాలు కొంతమంది చేయాలని ప్రార్థనా కమిటీ వాళ్ళు నిర్ణయించారు. కనుక దయచేసి అన్నగారు స్టేజ్ మీద రావాల్సింది కోరుచున్నాం. కేక్ కటింగ్ వస్తున్నారు, అక్కగారు కూడా రావాల్సింది కోరుచున్నాం. అన్నగారు డిపి ప్రేమ్ కుమార్ గారు కూడా స్టేజ్ మీద రావాల్సింది కోరుచున్నాం. అట్లాగే కోర్ కమిటీ సభ్యులు, ఇది 4 కమిటీలు ఉన్నాయి. అమ్మ ప్రసన్నమ్మ అధ్యయనం పెద్ద బిడ్డ రెగ్యులర్గా అధ్యయనాన్ని ఫాలో అవుతూ ఉంటుంది. తర్వాత లైవ్లో చూస్తుందేమో తెలియదు, కానీ రమేష్ డేవిడ్ నెట్లో సహచరి బిడ్డ కవిత అందరికంటే ముందు అటెండ్ అయిపోతుంది. బహుశా ఈ 5 ఏళ్లలో 99%, 1% ఉన్నాయి, 1% కూడా తక్కువే, 99% అటెండ్ అయిన ఒకే ఒక బిడ్డ కవిత. నువ్వు ఇంటికి లైవ్ లేదు అందుకు అమ్మ రాదు. అరే రారా, వయసు వచ్చిన ముగ్గురు దొక్కేసి వచ్చా రారా, వాడు జనాభా అట్లా పెద్ద బిడ్డ అని చెప్పి చాలా పెద్ద బిరుదు ఇచ్చారు అయ్యగారు, చాలా పెద్ద బిరుదు ఇచ్చేసారు. మరి ఆ పెద్ద బిడ్డకున్న అధికారంతో నేను ఒక చిన్న కోరిక కోరుతున్నాను, దయచేసి మా కోరికను మన్నించాలి. అది మమ్మల్ని మేము సన్మానించుకుంటున్నట్టే, కాబట్టి దయచేసి మీరు అంగీకరించాలి. బాబు కోరుతాను. இல்லைண்ணா
ఓవర్సీస్ డైరెక్టర్ ధైర్యవంతులు చెప్తున్నారు, సిగ్గుపడుతున్నారు. పాలసీ పాటించడంలో ధైర్యం. మన ఓవర్సీస్ డైరెక్టర్ గారు ప్రతిభారావు గారు దయచేసి ఇక్కడ ప్లీజ్ దయచేసి అంతర్జాతీయ అధ్యయన మెంబర్ వీడియో పృథ్వీ కొంచెం లేట్గా వచ్చాడు. నాకు అమ్మాయి ఎంసెట్ రాయడానికి తీసుకుని వెళ్ళి అందులో లేట్ అయింది. పృథ్వీ రెండు మాటలు చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. వాడు మాట్లాడకపోతే మళ్ళీ ఓటు కావాలి. థ్యాంక్ యూ అన్న. ఈ అధ్యయన కుటుంబంలో నేను కూడా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అధ్యయనం ప్రారంభించి 5 సంవత్సరాలు నిండిన సందర్భాన్ని బట్టి శుభాలు తెలియజేస్తున్నాం. మొదటి వార్షికోత్సవం భయంకరమైన కోవిడ్, అందరూ ఇంట్లో ఉన్నాం, తలుపులు వేసుకుని ఉన్నాం. లైవ్లో ఫస్ట్ వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది. మళ్ళా 5 సంవత్సరాలు నింపబడింది. 5 సంవత్సరాలు ఆన్లైన్ ద్వారా ఈ అధ్యయన కార్యక్రమం ద్వారా చాలామంది ఆత్మీయంగా బలపడుతూ స్థిరపడుతున్నారు. ఈ అధ్యయనంలో చాలా ప్రాంతాలు ఎన్నో మేడం గారి సిస్టర్ గారితో కూడా హైదరాబాద్, అదేవిధంగా చాలా ప్రాంతాలు మేము వెళ్ళడం జరిగింది. సార్ గారు వారి కొల్లేరు పొంగల్ కొల్లేరు, చేపల కొల్లేరు, ఆ కొల్లేరు అంతా కూడా దర్శించడానికి ఇలాంటి అధ్యయనం ద్వారా చాలా అద్భుతమైన ప్రాంతాలు ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. 5 సంవత్సరాలు నిండుకున్నటువంటి సందర్భాన్ని బట్టి ఆన్లైన్ ద్వారా ఈ అధ్యయనం ద్వారా ఎంతో మంది ఆత్మీయంగా బలపడుతున్నారు, వృద్ధి చెందుతున్నారు. అందులో ప్రాముఖ్యంగా ఈరోజు ప్రతిభారావు గారు మాతో ఉండడం చాలా సంతోషం. వారిని బట్టి ప్రత్యేకంగా స్థితిలో మీ పోస్టర్ చూడగానే మిమ్మల్ని ఎక్కడ చూడకుండా మళ్ళీ మిస్ అవుతామని అనుకున్నాం. ఈరోజు వచ్చి చూడడానికి, కలుసుకోవడానికి అవకాశం దేవుడు ఇచ్చాడు. అదేవిధంగా రిబ్కా గారిని బట్టి, ప్రసన్న అమ్మగారిని బట్టి ప్రత్యేక వందనాలు. అమ్మగారికి ఇంకా మంచి ఆయుష్నిచ్చి ఈ అధ్యయనం సిల్వర్ జూబ్లీ చేసుకోవాలి, యూపీఎఫ్ లాగా. దాని తర్వాత కూడా డైమండ్ జూబ్లీ కూడా వెళ్ళాలి. అటు కృప అన్నగారికి దేవుడు అనుగ్రహించింది కాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి,
పరిశుద్ధుడా ప్రేమమయ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అధ్యయనం 5వ వార్షికోత్సవ ఆరాధనలో ఈ రీతిగా చేరి కూడి నేను ఆరాధించటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా మరి ఒక అధ్యయన కుటుంబంగా మీ అందరం చేరుకొని అనుదినం బలపడడానికి, అనుదినం స్థిరపడడానికి, ఆత్మీయంగా అనేకమైన లోతైన అద్భుతమైన విషయాలు అధ్యయనం ద్వారా సమాజానికి, క్రైస్తవ లోకానికి, క్రైస్తవ తెలుగు లోకంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో ఉన్నటువంటి వారు, విదేశాల్లో ఉన్నటువంటి వారు, అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు, అనేకులు దేవా మరి మా ప్రియ నాన్నగారు ప్రసాద్ గారి ద్వారా వస్తున్నటువంటి అద్భుతమైన సందేశాలను బట్టి ఆయా మరి ముఖ్యంగా వేదాంతపరమైనటువంటి ఆలోచింప చేసే చక్కని వాక్య భాగాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకెలాంటి కార్యక్రమాలు అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా రాష్ట్రాలలో, జిల్లాలలో, అంతర్జాతీయంగా ఈ అధ్యయన కార్యక్రమాలు జరగడానికి కృపానుగ్రహించమని వేడుకుంటున్నాం. ఇలాంటి వార్షికోత్సవాలు ఎన్నో ఈ అధ్యయన కుటుంబం చేసుకోవడానికి కావాల్సిన కృప దయచేయమని, అన్నగారు ఇంకా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా, వారికి ఇంకా నూతనమైన బలాన్ని, శక్తిని ఇవ్వండి. వీటికంటే గొప్ప కార్యాలు, గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు చేయుటకు కావలసినటువంటి స్థానము, స్థిరత్వాన్ని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ, కేక్ ప్రభా ఎలాగ మాధుర్యంగా ఉంటుందో, తీయగా ఉంటుందో, అలాగే ఇక్కడ చేరొచ్చిన ప్రతి వారి యొక్క జీవితాలు కూడా అంత మాధుర్యంగా మార్చగలిగిన దేవుడు. ఈ కేక్ ఎలాగైతే ఒకటిగా ఉంది, ఆ తర్వాత అనేకులకు ప్రభాది ముక్కలుగా కోయబడుతుందో, అలాగే మేమందరం కూడా ఒకటిగా ఏకత్వం కలిగి ఏకత్వంలో ముందుకు వెళ్ళే భాగ్యం దయచేయమని, అలాంటి ఐక్యత మా జీవితంలో అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రధాన విశిష్ట అతిథి పిలిచావు నీవు పనికిరాని నన్ను, చేసావు దేవా వాగ్దానాలు. పిలిచావు నీవు పనికిరాని నన్ను, చేసావు దేవా వాగ్దానాలు. అబ్రహామును పిలిచావయ్యా, అనేకులకు తండ్రిగా చేసావయ్యా. అబ్రహామును పిలిచావయ్యా, అనేకులకు తండ్రిగా చేసావయ్యా. నీ ప్రేమ గొప్పదేసయ్యా, నీ మాట నిజము యేసయ్యా. నీ ప్రేమ గొప్పదేసయ్యా, నీ మాట నిజము యేసయ్యా. చావు నీవు పనికిరాని నన్ను, చేసావు దేవా వాగ్దానాలు. చావు నీవు పనికిరాని నన్ను, చేసావు దేవా వాగ్దానాలు. నా మంచి కాపరి నా యేసయ్యా, నా చేయన్నడు విడువని యేసయ్యా. నా మంచి కాపరి నా యేసయ్యా, నా చేయన్నడు విడువని యేసయ్యా. నీ రెక్కల చాటునా నీ దాగియుందుని యేసయ్యా. నీ రెక్కల చాటునా నీ దాగియుందుని యేసయ్యా. చావు నీవు పనికిరాని నన్ను, చేసావు దేవా వాగ్దానాలు. చావు పనికిరాని నన్ను, చేసావు దేవా వాగ్దానాలు. ఇట్రా, ఎదురుగా వచ్చేనాక తీయాలా అయిపోయాక
చక్కటి పాటలు నిర్మించిన పుష్పంగా చేస్తున్నాం. అట్లాగే ముఖ్య అతిథులకు మరి ఆచార్య వారిని కూడా సన్మానం చేసిన మరి అధ్యయనం బృందం మరి ముఖ్యంగా ప్రసన్నమ్మ గారికి వందనాలు తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి సమయంలో సరే, ఈ సమయంలో మనం క్లోజింగ్లోకి వచ్చాము. మీరందరూ ఎంతో దూరం ప్రాంతాలు చూసిన మీ అందరికీ అధ్యయన కమిటీ మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నారు. మరి ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ముగించుకుందాము. మన మధ్య ఉన్న ప్రసన్నమ్మ గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. దాని తర్వాత ఆశీర్వాదము డాక్టర్ ప్రతిభారావు గారు, మిషనరీ గారు ఇస్తారు. మహాగణుడ మహోన్నత మా పీపర్లో తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. మహాగణుడు తండ్రి ప్రభా నాయన ఇదిగో తండ్రి మరి ఈ సమయంలో తండ్రి ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి, ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభా మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా నా తండ్రి అధ్యాయం యొక్క 5వ వార్షికోత్సవ సందర్భంగా తండ్రి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ ప్రభా ఈ ప్రదేశంలో చేయడాన్ని బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా నాయన అధ్యాయకర్త తండ్రి ప్రభా మరి ఆచార్య రవి ప్రసాద్ అయ్య గారికి ప్రభా మీరు అనుగ్రహించిన దర్శనాన్ని బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆయనకి ఇచ్చిన దర్శనాన్ని బట్టి ప్రభా ఆయన ద్వారా ప్రభా మమ్మల్ని మీరు ప్రభా మరి ఇక బైబిల్ జ్ఞానాన్ని ప్రభా మరి పెంపొందించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, సహాయాన్ని బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా నాయన ప్రభా ఆయనకి సంపూర్ణమైన ఆయురారోగ్యాన్ని మీరు అనుగ్రహిస్తున్నారు ఎందుకు ప్రభా, అందుకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన ద్వారా ప్రభా ఇంకా అనేకమైన విషయాలను ప్రభా మర్మాలను ప్రభా మేము తెలుసుకోవాల్సినట్టుగా తండ్రి ప్రభా మర్మాలను ప్రభా ఆయన ద్వారా మీరే మాకు తెలియచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అంటే జ్ఞానాన్ని పొందుకోవడానికి ప్రభా మాకు కావాల్సిన మనసులో జ్ఞానాన్ని మాకు అక్కడ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. యేసయ్య మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ప్రదేశంలో తండ్రి ప్రభా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రభా అయ్య గారు ప్రతిభారావు గారిని బట్టి మీకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఆయన చేస్తున్న పరిచర్యను ప్రభా విరివిగా దీవించండి తండ్రి ప్రభా. ఆయన మరింతగా వాడబోయటకు ప్రభా ఆయన్ని మీ యొక్క ప్రభా హస్తంతో ప్రభా ఆయన నింపి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. ప్రభా తండ్రి ఆయన కుటుంబాన్ని ప్రభా ఆయన అవసరతలను ప్రభా మీరు తీర్చమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి అమ్మగారిని బట్టి వారి పరిచర్యను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. బిడ్డను అనేక విధాలుగా ప్రభా మీరు ఆశీర్వదించి ప్రభా నిలబెట్టుకున్నారు తండ్రి ప్రభా. ఆవిడ ద్వారా ప్రభా మరింతగా పరిచర్య జరగడానికి ప్రభా అనేక ఆత్మలు సంపాదించగలుగుతూ ప్రభా ప్రభా మీ సహాయం అనుగ్రహించమని, మీ ఆశీర్వాదాలు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి సమయంలో ప్రభా ఈ ప్రదేశంలో ఉన్న వారందరూ ప్రభా దైవజనులు తండ్రి ప్రభా మీ యొక్క పరిచర్యను ప్రభా వారి వృత్తిగా ప్రభా వారి యొక్క ప్రభా మరి వారు అందించడానికి ప్రభా వారు సిద్ధపడుతుండగా తండ్రి వారు అందిస్తున్నారు ప్రభా. నాయన వారిని విరివిగా మీరు దీవించమని వేడుకుంటున్నాం. వారి కుటుంబాలను వారి అవసరతలను దీవించండి యేసయ్య. మరింతగా వాడబడడానికి ప్రభా వారికి మీ జ్ఞానాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. మరి రాబోయే దినాల్లో ప్రభా మరి ఇంకా ప్రభా మేము ఎంతో నేర్చుకోవలసి ఉంటుండగా తండ్రి ఆశపడుతుండగా ప్రభా ఆశగల ప్రాణాన్ని తృప్తిగా చెగ దేవుడు తండ్రి ఇదిగో తండ్రి ప్రభా యొక్క అధ్యయనాన్ని ప్రభా మరింతగా ముందుకు కొనసాగటకు మీ కృపను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. మీ చిత్తమైంది తండ్రి ప్రభా. ఇటువంటి వార్షికోత్సవాలు అనేకములుగా ప్రభా మా జీవితాల్లో మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం యేసయ్య. మీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఈ సమయంలో ఈ వేడుకను మేము ముగించుకుని తండ్రి ప్రభా తిరిగి వెళ్ళనైతుండగా ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభా క్షేమకరమైన ప్రయాణంలో అనుగ్రహించమని వేడుకుంటున్నాం
తండ్రి ప్రభా మీకే స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభా. సమయంలో తండ్రి దైవజనులు అనేకులు ఇక్కడ చేరి ఉంటుండగా తండ్రి ప్రభా ప్రతి ఒక్కొక్కరిని ప్రభా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, వారి కుటుంబాలను దీవించమని, వారి బిడ్డలను దీవించమని ప్రభా. వారి ద్వారా అనేక సంఘాలు ప్రభా మరింతగా వాడబడడానికి, అనేక సంఘాలు విత్తబడడానికి ప్రభా మీ కృపను దయచేయమని వేడుకుంటున్నాం యేసయ్య. ప్రభా మీ చిత్తమైన తండ్రి తిరిగి మరొక ఇటువంటి సదస్సులో ప్రభా పాల్గొనే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని మా ప్రభును రక్షకుడును అయిన యేసుక్రీస్తు దివ్యనామం బట్టి అడుగుతూ ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరిన గాక. మనకి నా ఆహారం నేడు మాకు దయచి, మడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించి, శోధనలోనికి దేకా దుష్టుని తప్పించి, రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవైన పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మలో నడిపింపు సహాయము తనలో ఉంచిన మనకందరికీ, దైవజనులకు, స్థానిక సార్వత్రిక సంఘములకు, అన్నగారికి, రెప్రసాద్ అన్నగారికి కృపాక్షేమములు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడేండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. అందరూ షలోమ్.